ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనం కానే కాదని మనందరికీ తెలుసు. మన తండ్రి, జాలిగల తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి మనకి రాత్రంతా భద్రత ఇవ్వబట్టే కదా. మరి ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. ఎంతో మంది మరణించారని మనం వార్తలు న్యూస్ చూస్తున్నాం. మరి మనల్ని అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మరి రాత్రంతా ప్రభా మీరు కునుకకుండా నిద్రపోకుండా కంటి మీద కునుకు కూడా వేయకుండా నా తండ్రి కంటికి రెప్పల మమ్మల్ని భద్రపరచడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులు ఎంత నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మేమే పాటి వారం ప్రభా. మీ దృష్టి మా మీద ఉంచడానికి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలు ఉన్నారు. మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కూడా ఈ నూతన దినంలో లేకుండా మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే ప్రభా, మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి ఈ దినమంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితో మేము ముందుకెళ్తే అది సక్సెస్ అవ్వదయ్యా. కానీ మీరిచ్చిన జ్ఞానంతో మేము ముందుకెళ్తేనే, మీరు మాకు తోడుగా ఉంటేనే ఆ పని సక్సెస్ అవుతుంది. ఆ ఉద్యోగం మాకు వస్తుంది. ఆ ఎగ్జామ్లో మంచి రిజల్ట్స్ మాకు వస్తాయి ప్రభా. మరి ఆ కాలేజీలో సీటు కూడా మీరిస్తేనే మాకు వచ్చింది తండ్రి. మా సొంత తెలివితేటల మీద ఆధారపడే మనసు, అసలు ఆ తలంపే మాకు రానివ్వద్దు. మీ హస్తాలకు అప్పగించే మనసుని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఏ పని మొదలు పెట్టాలన్నా నా తండ్రికి అప్పగించాలి. నా తండ్రి చేతుల మీదుగానే ఇది జరగాలి. నా తండ్రి నాతో ఉంటేనే అది సక్సెస్ అవుద్ది అని ప్రతి ఒక్కరు గ్రహించే తెలివి, జ్ఞానం బిడ్డలకు ఇవ్వండి ప్రభా. ఈ లోకపరమైన ఉద్యోగాలు పొందుకోవడానికి కాదు తండ్రి, ఈ లోకపరమైన ప్రమోషన్ల కోసం కాదు ప్రభా. మీకు దగ్గర అవ్వాలి. మీకు మేము దగ్గరైతే చాలు, మీ నుంచి దూరం అవ్వకుండా ఉంటే చాలు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ప్రభా మరి చదువుకుంటున్నారో తండ్రి, చదువుకునే ప్రతి బిడ్డకి నా ప్రభా మీరే తోడుగా ఉండండి. వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడద్దు. ఈ లోకపరమైన జ్ఞానం బిడ్డలకు వద్దు ప్రభా. మీ జ్ఞానం బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదయ్యా. మరి బిడ్డలు వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడకుండా, వారి సొంత జ్ఞానం మీద వారు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడేలా వారిని పెంచమని అడుగుచున్నాం. మేం చెప్తే ప్రభా మాకైతే తెలీదు వారిని ఎలా పెంచాలో, కానీ మీరు బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం. మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్ళమని అడుగుచున్నాం ప్రభా. మరి అలాగే ఎవరైతే ప్రభా మరి ఉద్యోగాల కోసం చూస్తున్నారు, ఈ లోకపరమైన వాటి గురించే ఆలోచన వారికి వద్దు. నా తండ్రికి నేను దగ్గరైతే చాలు, నాకు ఎప్పుడు ఏం కావాలో నా తండ్రి చూసుకుంటాడు. ఇక్కడ దాకా చదివించిన నా తండ్రి ఇక ముందు నాకు ఉద్యోగం చూపించలేడా? ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చిన తండ్రి ఇక నుండి నన్ను ముందుకు తీసుకెళ్ళలేడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నా సొంత తెలివితో నేను ముందుకెళ్తే ఉద్యోగం నేను సంపాదించలేను. ఒకవేళ ఉద్యోగం సంపాదించిన అందులో నిలబడలేను. కానీ నా తండ్రి నాకు చూపిస్తే ఉద్యోగం ఖచ్చితంగా అది మంచి ఉద్యోగమే నా తండ్రి నాకు చూపిస్తాడు. శ్రేష్టమైనదే నా తండ్రి నాకు ఇస్తాడు అని ప్రభా ప్రతి ఒక్కరూ గ్రహించే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే నా ప్రభా మరి ఎగ్జామ్స్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం చూస్తున్నారో వారందరూ ఒక మంచి శుభవార్త చెప్పేలా అద్భుత కార్యం బిడ్డల హృదయాల్లో, జీవితాల్లో జరిగించండి. సిస్టర్, ఇదిగో తండ్రి నాకు జవాబిచ్చాడు, నా తండ్రి నాకు ఉద్యోగం ఇచ్చాడని సంతోషంగా ప్రభా మాతో పంచుకునేలా అద్భుత కార్యం బిడ్డలకు జరిగించండి ప్రభా. మరి నా మాట కాదు తండ్రి, మీ చిత్త ప్రకారమే జరిగించమని అడుగుచున్నాం ప్రభా. కానీ బిడ్డలకున్న సమస్యలు మీకు తెలుసు, వారి వేదన మీకు తెలుసు, వారి బాధ మీకు తెలుసు, ప్రతి ఒక్కరి అవసరతలు మీకు తెలుసు. మరి మీకు మళ్ళీ ప్రభా ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన, మరి చెప్పేంత వాళ్ళం కాదు ప్రభా. సమస్తము ఎరిగి ఉన్న దేవా, మరి బిడ్డలకి కావలసిన అవసరతలను బట్టి ఏ సమయంలో ఎవరికి ఏమి ఇవ్వాలో ప్రతి ఒక్కటి మీ దగ్గర ఆలోచన ఉండిద్ది నా తండ్రి. మీ ఆలోచన ప్రకారమే, మీ చిత్త ప్రకారమే జరగాలి, కానీ మా మాట కాదు ప్రభా. దయచేసి క్షమించండి. మీ చిత్త ప్రకారం కాకుండా మా సొంత మాటలు
ఆ ప్రకారంగా నడుచుకునే హృదయాన్ని మాకు ఇవ్వద్దు తండ్రి. మరి బిడ్డలకు ప్రభా ఒక మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి, మీరిచ్చిన ఉద్యోగాన్ని ప్రతిరోజు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాన్నే బిడ్డలకు ఇవ్వండి. ప్రమోషన్ల కోసం చూసేవాళ్ళు ప్రభా అసలు ఉద్యోగం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పే అలవాటు వాళ్ళకి చెయ్యండి తండ్రి. తర్వాత వాళ్ళకి ఏది కావాలో, ఎక్కడ కావాలో, ఎంత కావాలో, ఏ పోస్టులో వాళ్ళు ఉంచాలో మీరు నిర్ణయించే పెట్టారు. మొట్టమొదటి తండ్రి వారికి మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రభా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. అలాగే వివాహాల కోసం ప్రభా ఎవరెవరైతే ప్రార్థించమని అడిగారో తండ్రి, మా సొంత ఆలోచనతో మా సొంత తెలివితో మేము ముందుకెళ్తే, మేం చూస్తే, మా బంధువులు చూసినా కూడా ఆ భార్య భర్తలు కలిసి ఉంటారన్న గ్యారంటీ లేదు తండ్రి. అదే మీరు జతపరిస్తే, మీరు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు బ్రతికి ఉన్నంతకాలం కలిసే ఉంటారు. కానీ ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా విడిపోరు ప్రభు భార్య భర్తలు మాత్రం. అలాంటి మరి జీవితాలు మాకు కావాలంటే ఆ సంబంధం మీ దగ్గర నుంచే రావాలి. ఆ సంబంధం మీరే ఏర్పాటు చేయాలి ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి, కానీ మీ చిత్త ప్రకారమే జరిగించండి. బిడ్డలు ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, మరి వివాహ వయసు దాటిపోతుంది, కానీ వివాహం కావట్లేదని బాధపడుతున్నారు, భయపడుతున్నారు. అసలు వాళ్ళకున్న భయాన్ని తీసివేయండి ప్రభు. మీ మీదే ఆనుకోవాలి. నా తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలి. నేను తొందరపడితే నా జీవితం ఇప్పుడు బాగుండిద్దేమో కానీ తర్వాత నా జీవితం బాగుండదు. కానీ ఖచ్చితంగా మరి సమస్యలు వస్తాయి. అదే నా తండ్రి చిత్త ప్రకారం జరిగితే ఆలస్యమైనా పర్వాలేదు, నేను ఎప్పుడు జీవితాంతం సంతోషంగా ఉంటాను అని గ్రహించి ఆలోచించే తెలివి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. మరి బిడ్డల వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో తండ్రి, మీరే జతపరచమని అడుగుచున్నాం తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యను ప్రేమించే భర్తను వారికి చూపించండి. భర్తకు లోబడి మీకు భయపడి జీవించే భార్యని వాళ్ళకి భాగస్వామిగా మీరే చూపించమని జతపరచమని అడుగుచున్నాం తండ్రి. మీ ద్వారానే ఆ వివాహం జరగాలి, మీ చిత్తంలోనే ఆ వివాహం జరగాలని ఎంతో మంది ప్రభు ఆశపడుతున్నారు. తల్లిదండ్రులు వారి ఆశని ప్రభు మీరే నా తండ్రి తృప్తిపరచమని అడుగుచున్నాం. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు, కానీ ఇప్పుడు ఎంతో చులకనైపోయింది ప్రభు. ఇంత చిన్న విషయానికే భార్య భర్తలు విడిపోతున్నారు. ఇంత చిన్న సమస్యకి ఇద్దరు మరి విడాకుల దాకా వెళ్ళిపోయి చిన్న బిడ్డలు ప్రభ అన్యాయం అయిపోతున్నారు. ఆ కుటుంబాలు ప్రభ మరి మేము మా సొంత తెలివితో మేము చూసుకున్న సంబంధాలు ప్రభ, అందుకనే మరి భార్య భర్తలు విడిపోతున్నారు. అలా వద్దు తండ్రి. మరి వాళ్ళ మనసులో వారికి ప్రభ మరి ఒకరిడల ఒకరికి శాంతి, సమాధానం, ప్రేమ, నమ్మకం కలిగించి విడిపోయిన భార్య భర్తలను కలపమని అడుగుచున్నాం. మరి వివాహాల కోసం ఒక మంచి సంబంధాలు ప్రభ మీ నుంచే రావాలి, కానీ మా సొంత బంధువుల నుంచి కూడా మాకొద్దు తండ్రి. అలాగే ఎవరైతే ప్రభ మరి బిడ్డల కోసం గర్భఫలం కోసం చూస్తున్నారో వారు ప్రభ మరి ఓపికతో, సహనంతో, విశ్వాసం, నమ్మకంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. నేను ముసలిదాన్ని అయిపోయినా పర్వాలేదు, నా తండ్రి నాకు గర్భఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే శారమ్మకి ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా నేను ధైర్యంగా ఉండాలని తండ్రి నా కోసం రాపిచ్చి పెట్టాడు. ఆ శారమ్మతో పోల్చుకునే అర్హత నాకైతే లేదు. అంత నీతి మంత్రాలు నేను కాదు. అయినా సరే జాలిగల తండ్రి, పక్షపాతం చూపని తండ్రి ఖచ్చితంగా నాకు గర్భాన్ని తెరుస్తాడు, గర్భఫలాన్ని నాకు ఇస్తాడు. పెళ్ళై 30 సంవత్సరాలు అయినా పర్వాలేదు, ఖచ్చితంగా నాకు బిడ్డలు నా తండ్రి ఇస్తాడు. నేను నా తండ్రి మాట చొప్పున నడుచుకుంటే చాలు. ఓర్పు, సహనంతో ఉండాలి, విశ్వాసంతో నేను ఆశగా ఎదురు చూడాలి అనే మనసు ప్రతి ఒక్క తల్లికి మీరు ఇవ్వండి ప్రభా. బిడ్డలు లేరన్న విచారం వాళ్ళ మొహంలో ఉండకూడదు. బిడ్డలు కలగలేదన్న బాధ వాళ్ళ మొహంలో, వాళ్ళ జీవితంలో ఉండకూడదు నా తండ్రి. అందరూ అవమానంగా మాట్లాడుతున్నారని వాళ్ళు ఆ మనసు నొచ్చుకునేలా వాళ్ళు ఉండకూడదు ప్రభా. మీరిచ్చే మాట ప్రకారం మీ వైపు చూసి ధైర్యంగా, సింహము వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. సంతోషమైన జీవితాన్ని వాళ్ళు జీవించాలి. ఎప్పుడైతే నేను సంతోషంగా ఉంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు బిడ్డల్ని ఇస్తాడు. ఇంకా నేనే నా తండ్రికి దగ్గర అవ్వట్లేదు అని గ్రహించే తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించి ప్రభా వారికి ధైర్యాన్ని, నమ్మకాన్ని బిడ్డల్లో మీరే నా తండ్రి మొలిపించమని అడుగుచున్నాం ప్రభా.
మరి ఈ రోజు అంతా ప్రభా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా నాయకుల గురించి మేము ప్రార్థిస్తున్నాం. మా అధికారుల గురించి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న సొంత తెలివితో కాదు ప్రభా, మీ జ్ఞానంతోనే మరి ప్రజల్ని ఎలా పరిపాలించాలో మీరే వారికి జ్ఞానం ఇచ్చి ప్రభా ఆ ప్రకారంగా మరి పరిపాలన కొనసాగించమని అడుగుచున్నాం తండ్రి. వారికి కావలసిన తెలివి, జ్ఞానం, బలము, శక్తి, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకి వారికి వారి కుటుంబాలకు కూడా మీరే ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. మరి యుద్ధాలు ఆపమని అడుగుచున్నాం ప్రభా. యుద్ధంలో ఎవరెవరైతే వారి బిడ్డలను కోల్పోయారో ఆ కుటుంబాలను ఓదార్చండి. మీరు ఓదారిస్తేనే వాళ్ళకి పూర్తి ఓదార్పు వస్తుంది ప్రభా. శాశ్వతమైన ఓదార్పు మీ దగ్గర నుంచి తిన వాళ్ళకు వస్తుంది. వాళ్ళకు ఓదార్పునిచ్చి ధైర్యాన్ని ఇవ్వండి. మరలా మా బిడ్డలు మేము కలుసుకుంటాం కదా అనే ధైర్యం, ఆశని బిడ్డల హృదయాల్లో నింపమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతిరోజు మీరు చేసిన వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని వారు ఏ పనిలో ఉన్నా సరే, నా తండ్రి ఒకప్పుడు నేను ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నా తండ్రి నాకు పరిష్కారం చూపించాడు. ఆ సమస్య నుంచి నన్ను బయటపడేశాడు. అంత ఘోరమైన అనారోగ్యం నుంచి నన్ను స్వస్థత ఇచ్చాడు అని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు వాళ్ళు మర్చిపోకూడదు ప్రభా. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పేలా మీరే బిడ్డల్ని అలవాటు చేసి వారిని మార్చమని, మారు మనసు కోసం ఎవరైతే ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరే పట్టుకొని మీకు అంటుకట్టుకొని ఉండాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారి చేతులు ప్రభ, వారి హృదయాలు మీరే పట్టుకోమని అడుగుచున్నాం తండ్రి. ఏ విషయంలో వారు జారిపోకుండా, అది పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా జారిపోకుండా మిమ్మల్నే అంటి పెట్టుకుని ఉండేలా అటువంటి హృదయాలు, విశ్వాసం, నమ్మకాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో పుట్టించమని ప్రభా. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.